మూడవది వరాహ అవతారం. ఈ అవతారంలో విష్ణువు పంది రూపంలో దర్శనమిస్తారు. జయ విజయులు వైకుంఠం యొక్క ద్వారపాలకులు. ఒకరోజు నలుగురు మునికుమారులు విష్ణువు దర్శనం కోసం వైకుంఠానికి వస్తారు. అప్పుడు వాళ్ళని లోపలికి వెళ్లకుండా జయ విజయులు నిలిపివేస్తారు. కోపంతో ఉన్న ఆ నలుగురు మునికుమారులు జయ విజయులను విష్ణువులకు శత్రువులుగా 3 జన్మలు అసురులుగా జన్మించమని అంటారు. వారి మొదటి జన్మలో వారు సోదరులుగా హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడుగా జన్మించారు. హిరణ్యాక్షుడు భూమిని అపహరించి తీసుకువెళ్తాడు. భూమిని కాపాడడం కోసం మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తుతారు. భూమిని అపహరించిన హిరణ్యాక్షుడు దానిని తీసుకువెళ్లి విశ్వమహాసముద్రంలో వేస్తాడు. మహావిష్ణువు వరాహ అవతారంలో హిరణ్యాక్షుడితో యుద్ధం మొదలయ్యింది. ఆ యుద్ధం దాదాపు 1000 సంవత్సరాలు కొనసాగుతుంది. ఆ తరువాత హిరణ్యాక్షుణ్ణి ఓడించి విశ్వమహాసముద్రంలో నుంచి భూమిని తన కూరలతో బయటకి తీసి దాని స్థానంలో దాన్ని ఉంచుతారు. దీనితో వరాహ అవతారం పూర్తయింది.